హైడ్రాతో రేవంత్ ప్రభుత్వం హైడ్రామాకు తెరలేపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నాగోల్ శుభం కన్వెన్షన్లో బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ వర్క్ షాప్లో బండి సంజయ్ హాట్ కమెంట్స్ చేశారు. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ పేదవాళ్ల జోలికెళ్తే మేము ఊరుకోమని, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు బీజేపీ వ్యతిరేకం కాదని సంజయ్ స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూలగొట్టి రేవంత్ సర్కార్ హడావిడి చేస్తుందన్నారు. సల్కం చెరువులో బిల్డింగులు కట్టామని స్వయంగా ఓవైసీనే చెప్పాడన్నారు. ఓవైసీ వార్నింగ్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందా? అందుకేనా వారికి మాత్రం టైం ఇచ్చారు అని ప్రశ్నించారు. ఓవైసీ బ్రదర్స్ సల్కం చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలు తొలగించాకే ఇతరుల అక్రమ కట్టడాల జోలికి వెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైడ్రా కూల్చివేతల విషయంలో ఓవైసీకి ఓ న్యాయం, ఇతరులకు మరో న్యాయమా? మా సంస్థలపై చేయేస్తే అంతు చూస్తామని ఓవైసీ బెదిరిస్తే చేతులు ముడుచుకు కూర్చోవడానికి సిగ్గు లేదా? ఓవైసీ బ్రదర్స్ అరాచకాలను అణచివేసి హిందువులకు భరోసా కల్పించేందుకే నేను పాత బస్తీ నుండి ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేసి సత్తా చాటిన విషయం మర్చిపోయారని బండి సంజయ్ గుర్తు చేశారు. నేను కేంద్ర మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదన్నారు. ఒక సామాన్య బీజేపీ కార్యకర్తనైన నన్ను కేంద్ర మంత్రిని చేసిన ఘనత మాత్రం భారతీయ జనతా పార్టీదేనని అన్నారు. బీజేపీలో ఎవరైనా సరే కష్టపడితే, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తే రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చని, ఎంపీ కావచ్చని, కేంద్ర మంత్రి కూడా కావచ్చన్నారు బండి సంజయ్. కార్యకర్తలారా, రామరాజ్యం స్థాపన కోసం నడుం బిగించి పోరాడండి. ఏ స్వార్థం లేకుండా పోరాడిన వాళ్లే నిజమైన బీజేపీ కార్యకర్తలు అన్నారు బండి సంజయ్. మీ గ్రామాలు, మండలాల్లో అత్యధిక సభ్యత్వం నమోదు చేయించండి. బీజేపీకి ఇతర పార్టీలకు ఉన్న తేడాను వివరించి బీజేపీలో సభ్యులుగా చేర్పించండి. 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. అతి తక్కువ సమయంలో రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేకత కూడగొట్టుకుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరి టార్గెట్ బీజేపీనని పేర్కొన్నారు. రైతు రుణమాఫీపై సర్వే పేరుతో రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే హైడ్రా యొక్క అసలు హైడ్రామాని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి తేడా లేదని, దొందే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.